సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ జరిగాక బెనిఫిట్ అయ్యే సెక్టార్స్లో ఒక స్ట్రాంగ్ సెక్టర్ ఏంటంటే ఫార్మా సెక్టర్. సో ఇప్పుడు ఈ ఫార్మా సెక్టర్లో మేజర్ స్టాక్స్ ఏమున్నాయి, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, టర్నోవర్ ఎలా ఉంది, వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి, అసలు లీడింగ్ స్టాక్స్ ఏంటి అనేది మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఇస్తున్నాను. ఇది మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. దీనిలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి థింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా ఫార్మా మార్కెట్ షేర్లో ఈ ఫస్ట్ వచ్చేది ఏంటంటే సన్ ఫార్మా వచ్చి టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దీనిది 19,000 crores సేల్స్ ఉన్నాయి. ఫార్ములేషన్స్లో 19,000 crores సేల్స్ ఉన్నాయి. 8.3% దీని యొక్క వాటా ఉంది. టోటల్ ఫార్ములేషన్ బిజినెస్లో సన్ ఫార్మా వచ్చి 19%, 19,000 crores 8% ఉంది. ఆ తర్వాత అబాట్ ఇండియా 6% షేర్ ఉంది. 13,000 crores వీటి యొక్క దీని సేల్స్ ఉన్నాయి. అలాగే మ్యాన్కైండ్ ఫార్మా దాని వచ్చి 5.7% షేర్ ఉంది. 13,000 crores దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ వాల్యూ. దాని తర్వాత చూసుకుంటే సిప్లా 5.2% ఉంది. 11,000 crores దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను. ఆ తర్వాత ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వచ్చి 4% ఉంది. దీనిది కూడా 10,000 crores ఉంది. తర్వాత ఇంటాస్ ఫార్మా దీనిది వచ్చి 3.8% షేర్ ఉంది. వాటా 8,000 crores దీని యొక్క ఫార్ములేషన్స్ రెవెన్యూ సేల్స్ అనమాట. తర్వాత చూసుకుంటే టొరంట్ ఫార్మా దీనిది వచ్చి 3.6%, టోటల్ 8,000 crores ఉంది. నెక్స్ట్ లూపిన్ వచ్చి 3.5% ఉండి 8,000 crores. జైడస్ లైఫ్ సైన్సెస్ దీనిది కూడా 3.2%, 7,000 crores. డాక్టర్ రెడ్డి 3%, 7,000 crores. సో మెక్లాయిడ్స్ 3%, 7,000 crores. ఆ తర్వాత అరిస్ట్రో ఫార్మా 2.8%, 6,000 crores. సో టోటల్ మేజర్గా వచ్చి 8% ఉన్నది సన్ ఫార్మా, ఇండియాలో లీడింగ్ 19,000 crores దాని యొక్క సేల్స్. అలాగే తర్వాత వచ్చి అబాట్ మనకు తెలిసింది ఎక్కువ డయాబెటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అబాట్ వచ్చి 5% దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఫార్మా బిజినెస్లో ఈవెన్ ఎక్స్పోర్ట్స్లో కూడా వీటికి మంచి మూమెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ఫార్మా సెక్టర్స్ని చూసుకోవచ్చు. సో ఫార్మా సెక్టర్ అసలు వరల్డ్ మొత్తానికి బ్యాక్ బోన్. ఇండియాకైతే ఎక్స్పోర్ట్స్కి మంచి బ్యాక్ బోన్ ఫార్మా సెక్టర్. కాబట్టి పోర్ట్ఫోలియో ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఫార్మా సెక్టర్లో అట్లీస్ట్ 10% అన్నా మీరు వెయిటేజ్ పెట్టుకోండి. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా గ్రోత్ అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.